కాబట్టి ఈరోజు మీడియా వస్తే నువ్వు భయపిస్తావా? నీ పక్కన గోండాన్ని పెట్టుకొని వాళ్ళ చేత దబాయిస్తే భయపడతావు కాకపోతే నువ్వు ఏమనుకున్నావు? నీ గోండా ఇదాకి నీ బెదిరింపుకి భయపెడడానికి ఇది అన్నాగం కాదు. అన్నాగంలో ఆడ ప్రజలకు భయపడొచ్చాము కానీ ఇది కావగి పౌరుషానికి పుట్టిన గడ్డ. నీ తాట బేగతావు గ్యారంటీగా. ఇక్కడ ఎవ్వడు కూడా భయపడేది తెలియజేస్తాం. తొందరగా నీ భాగవతం మొత్తం కూడా బాగా బ్రహ్మాండంగా ప్రజలకి ఇస్తాం. నీ గౌడీజానికి కానీ నువ్వు నీ పక్కన పెట్టుకున్న మాట్లాడిచ్చిన వేగవచ్చేత ఆయన గౌడీజానికి కానీ ఇక్కడ ఎవ్వడు భయపడ్డు. కావగి నియోజకవర్గ ప్రజలు ప్రశాంతంగా ఉండటమే మా డ్యూటీ. ఇప్పటిదాకా నేను ఎక్కడ కూడా మాట మాట్లాడగా, ఎందుకంటే ఓపిక, సహనం ఇవన్నీ కూడా మాకు నేర్పించారు. మాకు ఎప్పుడు కూడా ఈరోజు ఒక నీతి నిజాయితీతో ఉండే పద్ధతి మా తల్లిదండ్రులు మాకు నేర్పించారు. నీగాగా ప్రతాప్ కావ్య ఇక్కడ కావ్యతో పెట్టుకోను నీ అంతు జాగ్రత్తని మేము అనం. ఎందుకంటే అది ప్రజలు గమనించేసావు. నీ సంగతి రేపు జరగబోయే ఎన్నికలు తెచ్చుకుంటావు. నువ్వు కావ్యానా, ఏదో పగలయ్యే కావ్యానా, ఏదో నిన్ను ఉరిదీసే కావ్యానా, ఏదో తప్పకుండా నీకు తెలియజేస్తారు. కాబట్టి నీ బెదిరింపుకి, నీ తాటాకి తప్పులకి కావలి నియోజకవర్గ ప్రజలు భయపడరు. తొందరగా నీకు ప్రజలే కరెక్ట్గా నీకు ఏ విధంగా చేయాలో తప్పకుండా చేసి పంపిస్తారని కూడా తెలియజేస్తారు. నియోజకవర్గం ఈరోజు ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఒక్కసారి చూడండి. గతంలో అనేక మంది ఎమ్మెల్యేస్ వచ్చారు, అనేక మంది చేశారు. ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు. ఏ పార్టీ వచ్చినా కూడా ఇబ్బందులు లేవు. ఏ పార్టీ వచ్చినా కూడా ఆ ఎమ్మెల్యేస్ కావచ్చు, ఏదో ప్రతిపక్షంగా ఉన్నా కావచ్చు, అందరూ కూడా కలిసి మెలిసి అన్నదమ్ముగా కావలి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డారు. అదేవిధంగా ఎక్కడ కూడా గౌడీజాన్ని ప్రోత్సహించలేదు. అదేవిధంగా ఎక్కడ గర్భాలేవు, ప్రశాంతమైన వాతావరణం ఉండేది. కానీ ఇప్పుడు వచ్చిన నాయకులు మనం చూస్తున్నాం, గౌడీజానికి పుట్టిన పేరుగా ఎక్కడో మీ అందరికీ తెలుసు, బ్రాహ్మణ కాకలు జగదంకి మండలంలో అన్నవరం కోగిలో ఆయన మాట్లాడతాడు. మా ఊరికి వచ్చి, మా సొంత గడ్డకు వచ్చి, నేను పుట్టిన నా పాత ఊరికి వచ్చి ఆయన తొడగొడతాడు. నాయన కావ్యకృష్ణారెడ్డి ఇక్కడ ఎవడు భయపడ్డాడు. ఆయన నువ్వు నా ఇంటిని కాకేసి నువ్వేం చేస్తావు? నీకు తొందరగా కావలి నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్తావు. నీ సంగతి, నీ భాగవతం అంతా ప్రజలకు తెలుసు. నువ్వు అంటున్నావు కదా వైట్ షర్టు వైట్ ప్యాంట్ వేసుకుంటే. నాయనా వైట్ షర్టు వైట్ ప్యాంట్ వేసుకున్నంత మాత్రాన కాదు నాయనా, నీ వెనక ఏముందో, నీ వెనక ఎన్ని మచ్చగా ఉన్నాయో అది పొయ్యి అన్నాగం ప్రాంతంలో అక్కడ ప్రజలను అడిగితే తెలిసింది నాయన. నువ్వు ఏ విధంగా 7 ఎకరాల భూమి ఈజీకి తీసుకొని అక్కడ పెట్రోల్ బంక్ పెట్టి అక్కడ నువ్వు నీ రాగన్నీ కూడా పార్కింగ్ ప్లేస్ పెట్టుకొని, అదేవిధంగా ఒక క్రషర్ పెట్టుకొని దాంట్లో పెట్టి నువ్వు పక్కనున్న 100 ఎకరాలు క్వారీని ఇక రాస్తూ ఉంటావు. ఏది KGF 1, KGF 2, KGF 3 అని. ఏది మా మీద బురద తగ్గేదానికి గ్రామ గుంటకు తెలుగుదేశం తీసిన గ్రామ గుంటకు చూపించి KGF 1, KGF 2 నీది KGF 5 చెప్పగా KGF 6 చెప్పగా మాది ఏదైనా తొందరగా నీ భోగతం అంతా కూడా బయటకు వస్తుంది. నువ్వు అన్నావు పాత గడ్డకు నా మీద అవినీతి మాకు ఉంటే ఊగేసుకొని నువ్వు తప్పకుండా ఊగేసుకుంటావు. ఎందుకంటే నీ మీద అటువంటి అవినీతి మాకు ఉన్నాయనైనా నాకెక్కడ కూడా నోటీసు లేవు, నా మీద కేసు లేవు, ఎక్కడ కూడా నా మీద అవినీతి సంబంధించిన కేసు. నీ మీద ఈరోజు ప్రభుత్వం ఇచ్చింది. నువ్వు నీ కుటుంబ సభ్యులు నీ చుట్టాన్ని బయటేసిన పరిస్థితి నేను చూశాను. నీకు సంబంధించి నోటీస్ ఇష్యూ చేస్తే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఏమి ఇచ్చావు నాకేమి తెలియదు. నేను చదువుకోలేదు, నా భార్య కానీ నా కుటుంబ సభ్యులు కానీ చదువుకోలేదు. ఆ వ్యక్తి మేనేజర్గా ఉన్నాడు, అతనికి పర్మిషన్స్ కోసమని డబ్బులు కట్టమంటే అతను కట్టకుండా ఫోర్జరీ చేసి దొంగ సంతకాలు పెట్టి ఆ అనుమతి కానీ తీసుకొచ్చాడు. ఇది నాకేం సంబంధం లేదని అతన్ని బయలుదేశావు. అతనే వచ్చి వాగ్వాదం ఇచ్చాడు అక్కడ డిపార్ట్మెంట్కి. అది తెలుసుకొని ఆయన నీకు సంబంధించే ప్రతి ఒక్కటి నీకు డాక్యుమెంట్స్ సహా నేను ఇస్తాను, ప్రూఫ్స్ ఇస్తాను, మీడియాకి ఇస్తాను, అన్నీ ఇస్తాను. అదేవిధంగా నువ్వు తవ్విన 100 ఎకరాల మైనింగ్ దానికి సంబంధించి నేను తవ్వలేదు అని చెప్పావు. ఈరోజు ఆ డిపార్ట్మెంట్
ఎవరైతే ఎంక్వైరీ డిపార్ట్మెంట్ వచ్చిందో, విజిలెన్స్ వచ్చిందో ఆ డిపార్ట్మెంట్ నువ్వు తవ్వగేదన్నావు కాబట్టి దానికి సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ఎట్టగాస్తాయినా ఎస్సీ గారికి ఎట్టగాస్తే నువ్వు గత 7-8 సంవత్సరాలు ఎన్ని లక్షల యూనిట్లు కాల్చావు గురు రాఘవేంద్ర కంపెనీ మీద, నువ్వు ప్రొపరేటర్గా ఉన్న కంపెనీ మీద ఎన్ని లక్షల యూనిట్లు నువ్వు కాల్చావు ఎలక్ట్రికల్ బిల్లు. ఆ యూనిట్స్ తీసుకొని ఒక క్వాంటిటీ, ఒక యూనిట్కి ఎన్ని యూనిట్స్ కావాలా ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే దాదాపు నీకు ఎలక్ట్రిసిటీ బిల్లే దాదాపు 26 లక్షల యూనిట్లు కరెంటు నువ్వు కాల్చిన రిపోర్ట్ ఉంది, నా కాడ ఒరిజినల్స్ ఉన్నాయి. అదేవిధంగా దాన్ని ఫేస్ చేసుకొని నీకు మొత్తం కొన్ని లక్షల యూనిట్లు ఈరోజు 9 క్రషర్ చేసి రైల్వే లైన్కి కావచ్చు 3వ లైను. అదేవిధంగా కావలి నియోజకవర్గం అంతా కూడా ఎక్కడ ఓటేసిన నీ మెట్టగా వాడారు. ఇవన్నీ కూడా వచ్చినాయి. మొత్తం తీస్తే విత్ పెనాల్టీ 142 కోట్లు నీకేస్తే దొంగగా నువ్వు పోయేసి స్టే తెచ్చుకొని ఈరోజు దొంగ నాటకాలు ఆడుతున్నావు. నీ మీద అవినీతి మగగా అంటే నువ్వేంది, నువ్వు ఊగేసుకోవడం కాదు, గవర్నమెంట్ నీకు ఊగేస్తుంది, తప్పకుండా ఊగేస్తుంది. నీ జీవితం తొందరగా నీకు తెలుస్తాం. నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హత నీకు లేదు కాబట్టి ఇంకొకసారి నా గురించి ఇంకొక రకంగా మాట్లాడినా బాగుండదు. ఇంకొక మాట కూడా చెప్తున్నాను ఆయన, నువ్వు బ్రోకరేజ్ చేసి నాకు అమ్మించిన పొలం వెనకది. నీ పక్కన లెఫ్ట్ రైట్ ఉన్న కేతిరెడ్డి బ్రదర్సే రిజిస్టర్ చేసింది నాకు, నువ్వు చేయించిందే. నీ బంధువుల చేత నాకు అమ్మింది నువ్వే. ఏసీఎన్ శివకుమార్ రెడ్డి రిజిస్టర్డ్, కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి రిజిస్టర్డ్, కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి రిజిస్టర్డ్, వెడూరు వేణుగోపాల్ రెడ్డి రిజిస్టర్డ్, వెడూరు కమల రిజిస్టర్డ్. మీరందరూ అమ్మితే నేను కొనుక్కున్నాను నా రైల్వే ట్రాక్ అని పొలం. చాతైతే గవర్నమెంట్ భూమి ఉంటే తీసుకో. ధైర్యం ఉందా నీకు? ఉంది 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 అంటున్నా. ఉంటే ఎత్తుకోబడి కూడా నేనేమన్నా ఆక్రమించున్నా చెప్పు, లేదా అధికారులు చేసి చెప్పించు నోటీసి. నీలాగా నేను దుర్మార్గుని అనుకున్నావా? ఎంతసేపు నీ కళ్ళకి నువ్వు ఎంత దుర్మార్గుడు, అందరూ అట్టా ఉండలేదని బాధపడద్దు. సంపాదించావా? నువ్వు నీతిమంతుడివా? అసలు నువ్వు ఎంటర్ప్రెన్యూర్వా? ఎవరికన్నా ఒక 10 మందికి ఉద్యోగం కల్పించే కెపాసిటీ ఉందా నీకు? నీకు సంపాదించుకోవడం, దోచుకోవడం, దాచుకోవడం చేసినోడివి. నువ్వు ప్రజాప్రతినిధిగా ప్రజాక్షేత్రంలోకి వస్తూ ఎమ్మెల్యేగా గెలుగుతూ నేను రాజ్యాంగబద్ధంగా ప్రజలకు సేవ చేస్తానని చెప్తూనే రావటంతోనే దొంగతనంతో వచ్చినోడు నువ్వు. కావాల ప్రజలకు స్పిరిట్ని అమ్మి ఓటేపించుకున్న దొంగ నోట్లు పంచావు. డబ్బు పంచలా, నువ్వు దొంగ నోట్లు పంచావు. దొంగ స్పిరిట్ పంచితే నీ గవర్నమెంట్లోనే నీ మీద 7 కేసులు. నేను చెప్పలేదు నాయన, నువ్వు 2019 ఎలక్షన్స్లో నువ్వు ఇచ్చిన డిక్లరేషన్ ఫారంలో నువ్వు ఇచ్చిన కేసులే 7 కేసులు నాయన. నువ్వు దేనికి నీ కేసు పెట్టిందే ఏంది? మాలిఫైడ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్పోరియస్ లిక్కర్ ఫర్ ఎలక్షన్ 2014. నువ్వు శుభమా అంటే గెలవడానికి వస్తూ, అంటే పెద్దవాళ్ళు అంతకుముందు ఎప్పుడన్నా బలిచ్చేవాళ్ళు, దున్నపోతునో గొర్రెలో బర్రెలో బలిచ్చి దేవతకి. నువ్వు ఎలక్షన్ రావడంతోనే పేదవాళ్ళు బలిచ్చి గెలిచినట్టు కూడా మళ్ళా కూడా చెప్తున్నా. తెలుసుకోకపోతే నీకు అంత చదువు లేదు, నీకు ఎంతసేపు ఊళ్ళో ఆస్తుల మీద మమకారం తప్ప వ్యవస్థ మీద ఆలోచన నీకేడుంది. కానీ నీకు కావాలంటే చదువు చెప్తాను, నేను లెక్చరర్ని, బాగా పాఠాలు కూడా బాగా చెప్తాను. ఒకరోజు ట్యూషన్కి వస్తానంటే కూర్చోబెట్టి వ్యవస్థలో ఎన్ని ఉంటాయి, ఏం చేయాలని నీకు నేర్పుతా. ఈ సందర్భంగా కూడా మైనింగ్ యాక్ట్ చెప్తా. నీకు తెలుసుకోవాలంటే మీ ఇంజనీర్లు అందరినీ పిలిపించుకొని ఒకసారి ఇంట్లో కూర్చో. అన్నవరం క్వారీ నుంచి మెటల్ అంతా కూడా ప్రభుత్వం R&D వర్కులకి, ఇరిగేషన్ వర్కులకి, మున్సిపల్ వర్కులకి, జుబల్దీన్ హార్బర్కి అన్నిటికీ తోలింది గవర్నమెంట్ వర్కులకినైనా. కావ్యకృష్ణ ఇంటికి తోలుకోలేదు. తోలిన ప్రతి వర్క్కి సంబంధించిన సేంద్రేజ్ డబ్బులన్నీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ డిడక్ట్ చేసుకుని మైనింగ్ డిపార్ట్మెంట్ కట్టిందినైనా. అంత కట్టిన డబ్బు 29,88,00,000, 28,35,00,000 రూపాయలు మైనింగ్ డిపార్ట్మెంట్కి అన్నవరం క్వారీ కింద కట్టిందినైనా.
మేము కట్టాల్సింది 26 కోట్లు, మేము కట్టుండేది 29 కోట్ల 35 లక్షలు. రాసి పెట్టుకో, లెక్కలు తెలియకపోతే పిఏని పెట్టుకో, లేదంటే ఒక అకౌంటెంట్ పెట్టుకో, చార్టెడ్ అకౌంటెంట్ పెట్టుకో. నీకు అంత ఓపిక లేదు. ఎక్కడన్నా గ్రావెల్ దొరికితే దగ్గరుండి రైతులు పడి ఎత్తుకోవడానికి సరిపోతుంది. కాబట్టి నువ్వు ఈ లెక్కలు చెక్ చేసుకో, తప్పకుండా నీకు లెక్కలు తెలుస్తుంది. ఇద్దరం కూర్చుందాం, దానికి కూడా రమ్మన్నా కూడా వస్తాను. నీ తరపున ఒక 10 మందిని పిలిపించు, నా దగ్గర ఒక 5 మందిని పిలిపిస్తా. అందరూ కూర్చొని లెక్కలు తెలుతాను. ఆ లెక్కల్లో నేను కట్టాల్సినట్టుగా చెబితే నీ ముందు నేను కడతా. నాకు ఈ గవర్నమెంట్ బాకీ ఉందని తెలిస్తే నువ్వు కట్టేదానికి సిద్ధంగా ఉండే పని అయితే చెప్పమని కూడా ఈ సందర్భంగా నీకు ఛాలెంజ్ చేస్తున్నా. నీ ఛాలెంజ్లు ఇచ్చినవాడే కానీ నువ్వేమి వచ్చే టైపు కాదు కదా. నీదని వదిలితే తట్టుకోలేను, వదిలితే కొట్టేస్తానంటావు. నువ్వు కొట్టేది లేదు, తిట్టేది లేదు, చేసేది లేదు. నీకు డబ్బు మీద ప్రేమ తప్ప మనుషుల మీద ప్రేమ, వ్యవస్థల మీద గౌరవం, వ్యవస్థల యొక్క ప్రేమ, కావుల మీద ప్రేమ ఉంటే ఇటువంటి మాట్లాడలు, ఇటువంటి వ్యవహారాలు చేసిందిరా నాయన. అంటే మీరు ఏది ఆడితే ఆడటానికి ఏమన్నా ఇదే రాజ్యాంగం అనుకుంటున్నారా? మీ బాబు సొత్తు అనుకుంటున్నారా? అంటే మీరు ఏది చేస్తే అది ఆడుద్ది అనుకుంటున్నారా? ఇక కావలి ఆర్డీఓను లేదంటే కావలి ఎంఆర్ ఆఫీస్ అనుకుంటున్నా. నువ్వు చెప్పినట్టు చేయటానికి అది హైకోర్టు. దాన్ని నువ్వు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన దాన్ని కూడా నువ్వు కామెంట్ చేస్తున్నావు అంటే నువ్వు చదువుకున్నాడువా, లేదంటే సంస్థల మీద లేదా వ్యవస్థల మీద గౌరవం ఉండేవాడువా? ఒక రౌడీలాగా బిహేవ్ చేస్తున్నా. కోర్టు ఇచ్చిన ఆర్డర్ అన్నిటికంటే పవర్ఫుల్. నువ్వు ఫూలే, అది పవర్ఫుల్. పులిష్గా మాట్లాడితే అంటే దేనికి వచ్చినా లాస్ట్కి అన్నవరం పార్యా. అది నా సొంత గడ్డ. జలదింగ మండలం ఎంపీపీగా పనిచేసిన వ్యక్తిని. అప్పుడు కావలి నియోజకవర్గంలో పార్ట్. నేను స్థానికుని కాదు, ఎక్కడి నుంచో వచ్చాడు. పాతూరు గడ్డ. కరెక్ట్, నువ్వు పాతూరు బిడ్డే. నువ్వు నిజంగా పాతూరు బిడ్డవైతే, నువ్వు రైతు బిడ్డవే అయితే, రైతుల పాలిట వ్యక్తివైతే, దమ్ముంటే ఇద్దరం డిపాజిట్ చేద్దాం. 5 కోట్లు ఇద్దరం. అధికారులకు పవర్ ఇద్దాం. నీ మనుషులు నా మనుషులు ఆక్రమించిన భూములు తీద్దాం. నీకు ధైర్యం ఉందా? నీకు ఛాలెంజ్ చేస్తున్నా నేను. లేదా నువ్వు ₹1 ఖర్చు పెట్టవల్ల పత్రికా ముఖంగా రాయి ఆర్డీ ఎంఆర్ఓకి నేను ఇస్తున్నా 123 ఎకరాల భూముల్ని నీ మనుషులు, నువ్వు, నీ దొంగలేవట్ల రూపంలో ఆక్రమించావు. సర్వే నెంబర్తో సహా ఇస్తా. మీ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ల ప్రకారం, ప్రొసీడింగ్స్ ఇచ్చిన ప్రకారం 123 ఎకరాలు. ఈరోజు ఎకరా అంకణం ₹1,00,000 అమ్ముతున్నారు మీరు. ఎకరాకు 450 అంకణాలు, 4.5 కోటి. 123 ఎకరాలు, 600 కోట్ల ఆస్తులు దోచుకున్నావు. నీకు ధైర్యం ఉందా? నువ్వు దొంగతనాలు చేసి నా మీద నువ్వు 7 ఎకరాలు అంటావు. 7 ఎకరాలు కాదరా నాయన, నీకు తెలుసో తెలియకుండా మాట్లాడతావు. 9.47 సెంట్లు, ఒక సర్వే నెంబరు వచ్చి 12 ఎకరాలు ఆయన. ఇంకొక విషయం కూడా చెప్తున్నా. నీ కాలేలో దాచిపెట్టినటువంటి 6 డంపుల 2014లో నీ కేసులు దాచిపెట్టినటువంటి మందు మొన్నటి రోజున నేను బయట పెడితే శాటిలైట్ మ్యాపింగ్ ఉందని నేను అంటే నైట్ ప్రొక్లేలు పెట్టి లోడి ఫారెస్ట్లోకి తగలబెట్టావు నాయన 15 రోజుల నాడు. ఆ రోజు దాచిపెట్టింది మర్చిపోయావు నువ్వు. నేను ఎక్కడ పట్టిస్తానని నీలాగా దుర్మార్గుడు కాదు నాయన. నేను ఒక విద్యాలయంలో, సరస్వతి నిలయంలో నీ చీప్ లిక్కర్ 2014లో నువ్వు దొరికిన కేసులో ఉన్న లారీలు మొత్తం నీ కాలేజీలో గుంట దువ్వి పూడ్చిపెట్టినటువంటి లిక్కర్ నేను శాటిలైట్ మ్యాప్ తీశాను అనగానే నువ్వు బయటికి లోడి రేతిరి ఫారెస్ట్లో తగలబెట్టావు చూడు. విద్యాలయం మీద నీకున్న ప్రేమ నాయన. నీ గంజాయి అమ్ముకునేవాడివి, దొంగ స్పిరిట్ అమ్ముకునేవాడివి, గ్రావిలు దోచుకునేవాడివి నువ్వు నాయన. నువ్వు కూడా మా గురించి మాట్లాడితే ఇంకా దానికి ఏముంటుంది నాయన. కానీ బ్రదర్, ప్రజాక్షేత్రం ఉంది, ప్రజలు న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు, ప్రజలు దేవుడి పాత్ర పోషిస్తారు. ప్రజాక్షేత్రంలో నీదో నాదో ప్రజలే నిర్ణయిస్తారు. వెయిట్ అండ్ సీ బ్రదర్. నేను ఇంకా తొందరపడాల్సింది నేను లైఫ్లో ఫస్ట్ టైం కాబట్టి నాకు ఆతృత ఎక్కువ ఉంటుంది. 10 ఏళ్ళు చేసావు బ్రదర్, ఓపిక కొంచెం ఓపిక పెంచుకో. ప్రజలు నీ వైపు ఉంటే నీకు ఓటేస్తారు, నా వైపు వస్తే నాకు నా న్యాయం అనిపిస్తే నాకు ఓటేస్తారు. కొత్త నేను పరిగెత్తాలి బ్రదర్, నువ్వెందుకు పరిగెత్తుతున్నావు? కాబట్టి అన్నిటికీ కూడా
జూన్ 4వ తేదీ రిజల్ట్ రూపంలో సాయంత్రం 5 గంటలకి ఎవరింటికి తాళాలు వేసుకొని ఎవరు హైదరాబాద్ పోతారో బెంగళూరు పోతారో మెడ్రాస్ పోతారో తెలుసు బ్రదర్. పాప నీ నమ్ముకున్న వాళ్ళు పాప నీ కోసం పెయిడ్ యాక్సిడెంట్గా మారారు, చేయకూడని అకృత్యాలు చేస్తున్నారు, రోడ్డును అడుగుతున్నారు బ్రదర్. రోడ్డు నేను ఎక్కడ వెళ్ళలేదు బ్రదర్, రోడ్డును అడుగుతున్నారు. ఈ రోడ్డు ఎందుకు చెడిపోయిందని అడుగుతున్నారు బ్రదర్. నాయన అడిగే మహానుభావ, లారీలు తిరిగేదానికే నాయన రోడ్లో, లారీలు అమ్మే రోజే ట్యాక్సీలు కట్టించుకుంటాను నాయన, రోడ్డు మీద తిరగడానికే నాయన లారీలు కొనేది. అది కావ్యకృష్ణారెడ్డి లారీలా, ప్రతాప్ కుమార్ రెడ్డి లారీలా, సుకుమార్ లారీలా, లేదంటే నీ లారీలా కాదు నాయన. లారీలు ఉండేది రోడ్డు మీద తిరగడానికే, ప్రభుత్వం ఉండేది రోడ్డు మీద రెన్యువల్ రోడ్లు వేయడానికే. దానికే 3 నెలలకు ఒకసారి రోడ్లు లారీ ఓనర్లందరూ ట్యాక్సీలు కట్టేది నాయన. తెలుసు, మరీ నటించండి కానీ మరీ జీవించకాకండి. అందరికి కూడా తెలుసు బ్రదర్. కాబట్టి కొంచెం నోరును అదుపులో పెట్టుకుని గౌరవంగా, ఎమ్మెల్యే అంటే గౌరవమైన వ్యక్తి అనిపించుకున్నట్టు ప్రవర్తించు బ్రదర్. ప్రెస్టేషన్ ఉండొచ్చు, ఓట మంచుకు వచ్చామని బాధ ఉండొచ్చు, దోచుకున్నది ప్రజలకు తెలిసిపోయిందని బాధ ఉండొచ్చు, ఈ దోచుకున్న దాని మీద రేపు ఎంక్వైరీ జరిగి కట్టాల్సి వస్తుందని చెప్పొచ్చు. వీటన్నిటికీ దానికి సమన్వయం పాటించు బ్రదర్. కానీ నువ్వేదో మాట్లాడితే కుదిరేది కాదు. నా గురించి మైనింగ్ మాట్లాడావు బ్రదర్. ఒకటే చెప్తున్నా, నీవు కాదు కదా, నీ పార్టీ అధినేతలందరూ కలిసి ఏకమైన కావ్య కృష్ణారెడ్డి అవినీతి చేశాడని ప్రూఫ్ చేయడానికి నీకు నీ బాస్ తరం కూడా కాదు, నీ తరం కాదు, నీ బాస్ తరం కూడా కాదు. గుర్తుపెట్టుకో. నువ్వేదో 142 కోట్లు వేశారు అంటున్నావు. అరే బాబు, నా కష్ట టర్నోవర్ అంతా 36 కోట్లు ఆయన. మా బిజినెస్ టర్నోవర్ అంతా కూడా 36 కోట్లు. దానికేదో కరెంటు బిల్లులు అన్నీ ఉన్నాయి కదా. ఎందుకు నేను నా మీద కోర్టులో వేయంగానే గంటకే సాటిస్ఫైడ్ చేసేది కోర్టు. తిట్టి, గవర్నమెంట్ని తిట్టి, బుద్ధి ఉండాలో నీకు అధికారం ఏడుందని తిట్టి ఆన్ ది స్పాట్ సాటిస్ఫైడ్ చేసింది. నువ్వు మనిషి అయితే నిజంగా నేను అవినీతి చేసుంటే మే 28 నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. నేను 15 రోజులకు ఆన్సర్ ఇచ్చా. జూన్ ఆఖరికల్లా నేను ఆన్సర్లు ఇచ్చా. జూన్ నుంచి డిసెంబర్ దాకా నిద్రపోతుందా నీ ప్రభుత్వం? అంటే నీ అసమర్థులా మీరు? 142 కోట్లు నేను దోచుకోకపోతే ఏం నిద్రపోతున్నారా? కాబట్టి అసమర్థులు పరిపాలన అనర్హులు. కాబట్టి నువ్వు అనర్హుడు, నీ ముఖ్యమంత్రి అనర్హుడే. ఏం నన్ను 8 నెలల నుంచి నా మీద డబ్బులు దండుకోకూడదు నా దగ్గర నుంచి? మీరు 8 నెలల దాకా నిద్రపోయారా? మళ్ళా నాకు జనవరి 25 అనౌన్స్ చేసిన ఫిబ్రవరి 4వ తేదీ ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఫిబ్రవరి 5వ తేదీ నాకు మళ్ళీ డిమాండ్ రీచ్ చేయడానికి ఈ లోపలంతా మళ్ళీ నిద్రపోతున్నారా? అధికారులు మీ జీవానికి ఉద్యోగాలు పోతే కాళ్ళ మీద పట్టుకున్నారు కాబట్టి మీరు ఇంకా ఈ మాటలను అంటున్నారు. అందుకని నేను కోర్టులో వేస్తే ఆన్ ది స్పాట్ స్టే కాదు, సెట్ సైడ్ స్టే కూడా ఇవ్వాల. అంటిల్ ద ఫర్దర్ ఆర్డర్ స్టే ఇవ్వాల. సెట్ సైడ్ సస్పెండ్ చేసి పడేసింది దాన్ని. చెయ్యి, ఇంకొక 4 కాదు 40 చెయ్యి. కానీ నా క్యారెక్టర్ను నువ్వు మార్చలేవు నాయన. నేను రౌడీనో, దుర్మార్గుడినో, దుష్టుడినో కావలి ప్రజలందరికీ తెలిసిన ఆయన. ఎమ్మెల్యే చాటును చేసిన రౌడీజం, ఎమ్మెల్యే చాటును అడ్డు పెట్టుకుని పైలాన్ని పగలగొట్టిన రౌడీజం, ఎమ్మెల్యేని అడ్డు పెట్టుకుని ఎన్టీ రామారావు విగ్రహాన్ని కోల్దోసినట్లు వైనం, అదేవిధంగా కొన్ని వేల మందిని తన్నిచ్చిన వైనం, మీరు వెనక మర్డర్లు చేయించిన వైనం అన్నీ కూడా 2024 జూన్ తర్వాత బయటకు వస్తాయి నాయన. అన్నిటి మీద మెజిస్ట్రేట్ ఎంక్వైరీ జరుగుద్ది, జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుద్ది, అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ జరుగుద్ది. కావల్లో ఎంతమంది ఉమెన్స్ మిస్ అయ్యి ఉన్నారో, ఎంతమంది యువకులు మిస్ అయ్యి ఉన్నారో, మిస్ అయిన యువకుల యొక్క జీవితాలు ఏమన్నాయి అన్నీ తెస్తాం బ్రదర్. తప్పకుండా ఏ ఒక్కటి వదలొద్దు బ్రదర్. నువ్వు కూడా నా విషయాలు ఏది వదలొద్దు, నీ విషయాలు కూడా నేను ఏది వదలను బ్రదర్. వైజాగ్లో పుట్టిన గంజాయి, వైజాగ్లో పుట్టిన హెరాయిన్, ఎలా బ్రెజిల్ నుంచి వచ్చినట్టు విజయవాడకు వచ్చి వైజాగ్కి వచ్చినటువంటి మారక ద్రవ్యాలు వైజాగ్ వస్తున్నాయో, వైజాగ్ నుంచి కావలికి వస్తున్నాయో అన్నీ కూడా తీద్దాం బ్రదర్, అన్నీ తీద్దాం. నీకు తోడుగా వచ్చిన విజయసాయిరెడ్డి ద్వారా వస్తున్న అవి కూడా తీద్దాం బ్రదర్. ఆడికి పోం బ్రదర్. కావలి కనకపట్నం పవిత్రమైన పట్నం. కావలిలో నీలాంటి అవినీతి పనులకు తావు లేదు బ్రదర్. ప్రజలు తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రెడీగా బెంగళూరు పోవడానికి బస్సు రెడీ చేసుకో, అన్నీ చూస్తారు బ్రదర్. నువ్వేదో అరిసి గీ పెట్టుకున్నంత మాత్రాన ఇక్కడ ఊరు ఉనికేవాళ్ళు లేరు.
అన్నిటికీ మేము సిద్ధమై వచ్చాం బ్రదర్. నీతో యుద్ధం చేయాలంటే రాక్షసుడితో యుద్ధం. హీరో ఆఖరిలోనే విజయం సాధించేది. ఈ లోపల అన్ని హీరోలకు ఇబ్బందులే. కాబట్టి నీ రాక్షస తత్వాన్ని చూసి నేను పోటీ చేయడానికి ముందుకు వచ్చాను బ్రదర్. ఈ రోజున నువ్వు కళ్ళబొల్లి మాటలు చెప్పొచ్చు, పెయిడ్ ఆర్టిస్ట్ చేత 100 రకాల పోస్టులు పెట్టచ్చు. ఎన్ని పెట్టినా, ఎన్ని రకాల కుయుక్తులు పన్నినా నీ అవినీతి భోగోతం ప్రజలకు తెలిసింది.